లీడ్స్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ క్లైమాక్స్కు చేరుకుంది. డే 4లో కేఎల్ రాహుల్ మరియు రిషబ్ పంత్ ఇద్దరు సెంచరీలు తదరగొట్టి ఒక బ్లాక్ బాస్టర్ డే 5ని సెట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ ఈ టెస్ట్ మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్గా మారిందంటే డే 5లో ఆల్ రిజల్ట్స్ ఆర్ పాసిబుల్. అంటే మన టీమిండియా మ్యాచ్ గెలవడానికి ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ టీం కూడా మ్యాచ్ గెలవచ్చు, లేదు మ్యాచ్ డ్రాగా కూడా ముగియొచ్చు. సో ఇలా ఈ డే 5లో మొత్తం 3 రిజల్ట్స్ కూడా పాసిబిలిటీ కనిపిస్తుంది. అండ్ ఆల్సో 3 రిజల్ట్స్లో చూసుకుంటే దేనికి ఎక్కువ పాసిబిలిటీ ఉందో చెప్పడం కూడా కొంతవరకు కష్టంగానే ఉంది. ఎందుకంటే మన టీమిండియా 371 రన్స్ టార్గెట్ని సెట్ చేశారు. బట్ అలా అని చెప్పి మన టీమిండియా గెలిచే పొజిషన్లో ఉందని చెప్పలేం. ఎందుకంటే మన టీమిండియా బౌలింగ్లో బుమ్రా తప్పితే ఇంకెవరు సరిగ్గా వేయలేకపోతున్నారు. అట్ ది సేమ్ టైం పిచ్ చూసుకుంటే చాలా వరకు ఇంకా ఫ్లాట్గానే ఉంది. అండ్ ఆల్సో ఇంగ్లాండ్ టీం యొక్క బ్యాటింగ్ అప్రోచ్ చూసుకుంటే వాళ్ళు ఇంతకుముందు ఇలాంటి టార్గెట్స్ని ఒక డేలో కొట్టేశారు. సో దీనివల్ల మన టీమిండియా ఒక పెద్ద టార్గెట్ని సెట్ చేసినప్పటికీ బలమైన పొజిషన్లో ఉందని చెప్పలేం. అలాగని చెప్పి ఇంగ్లాండ్ టీం కూడా ఖచ్చితంగా గెలిచేస్తారని చెప్పి లేదు, వాళ్ళు కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అసలు డే 5లో పూర్తిగా ఏం పాసిబుల్ అవుతుందో లేదో మరో డౌట్ ఉంది. ఎందుకంటే డే 5కు రెయిన్ థ్రెట్ ఉంది, అది కూడా డే మొత్తం 25% రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వెదర్ ఫోర్కాస్ట్ చూపిస్తుంది. సో దీంతో డే 5 అయితే ఆల్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్కు పాసిబిలిటీ ఉంది. బట్ అలా అని చెప్పి ఒకదానికి ఎక్కువ ఉందని చెప్పలేం, ఒకదానికి తక్కువ ఉందని చెప్పలేం, అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. అయితే డే 4 చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మన టీమిండియాదని చెప్పుకోవచ్చు. నిజంగా రిషబ్ పంత్ మరియు కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్గా రెండో సెషన్లో చూసాం, పరుగులో వరద పారింది. డే 4లో అయితే మన టీమిండియాకు స్టార్ట్ అంత మంచిగా రాలేదు. ఇనిషియల్గానే మన కెప్టెన్ శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయాడు. దీంతో మన టీమిండియా 92 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి కొంతవరకు కష్టాలు పడినట్టు కనిపించింది. బట్ ఎనివే ఇలాంటి టైంలో పంత్ మరియు రాహుల్ ఇద్దరి మధ్య ఒక ఓజీ పార్ట్నర్షిప్ చూసాం. గతంలో ఒకసారి ఇదే ఇంగ్లాండ్ కట్ మీద ఇద్దరి మధ్య ఒక భారీ పార్ట్నర్షిప్ చూసాం. అంటే ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ అలాంటి ఒక పెద్ద పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. కానీ ఆ మ్యాచ్కి ఈ మ్యాచ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక గేమ్ టర్నింగ్ పార్ట్నర్షిప్. నిజంగా ఈ పార్ట్నర్షిప్ లేకపోయిందంటే మన టీమిండియా ఖచ్చితంగా బ్యాక్ ఫుట్ మీద వెళ్ళిపోయేది. మోస్ట్లీ మ్యాచ్లో ఓడిపోయేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉండేవి. సో వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే చాలా మెల్లగా స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ మొదటి సెషన్లో ఇంగ్లాండ్ బౌలర్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు, టైట్ లైన్ రన్స్ వేశారు. దీంతో బ్యాట్స్మెన్కి రన్స్ కొట్టడం అంత ఈజీగా లేదు. పైగా రాహుల్ మరియు పంత్ మ్యాచ్ చూసుకుంటే ఒత్తిడి ఉంది. ఎందుకంటే అప్పటికే మన టీమిండియా 92 పరుగులకి 3 వికెట్లు కోల్పోయారు. దీంతో క్విక్ టైంలో మరో 2 వికెట్లు కోల్పోతే ఖచ్చితంగా మన టీమిండియా చాలా రిస్క్లోకి వెళ్ళిపోయేది. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు అవుట్ అవగానే మరోసారి చూసాం మన లోవర్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది. డే 4 మొదటి సెషన్లో చూసుకుంటే ఒకవైపు ఇంగ్లాండ్ బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం మన టీమిండియా బ్యాట్స్మెన్ మ్యాచ్ చూసుకుంటే విపరీతమైన ప్రెజర్ ఉంది. బట్ వీటిని అధిగమిస్తూ పంత్ మరియు రాహుల్ ఇద్దరు కూడా ఫెంటాస్టిక్ బ్యాటింగ్ చేశారు. అసలు కేఎల్ రాహుల్ అయితే ఒక ఎండ్లో గాడ్ కట్టేసినట్టు క్రీజ్లో సెట్ అయిపోయాడు. మీరు అలాంటి ప్రయత్నాలైనా చేయండి, నేను మాత్రం వికెట్ ఇవ్వను అన్నట్టు బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ మనం డే 3 వీడియో అప్పుడు చెప్పుకున్నాం కేఎల్ రాహుల్ చాలా ఇంపార్టెంట్గా మారబోతున్నాడు, అతను ఒక ఎండ్లో ఇన్నింగ్స్ని నిలబెట్టాలని చెప్పి. అంటే ఎగ్జాక్ట్లీ రాహుల్ అలాంటి బ్యాటింగే చేశాడు. ఇక పంచ్ చూసుకున్న మొదటి సీజన్లో కొంతవరకు కంట్రోల్ బ్యాటింగ్ చేశాడు. అంటే ఎక్కువ అగ్రెషన్ చూపించలేదు, చాలా వరకు డాట్ బాల్ సైడ్ తన ఇన్నింగ్స్ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. సో దీనివల్ల మన టీమిండియాకు మొదటి సీజన్లో ఎక్కువ రన్స్ రాలేదు. 24 అవర్స్ బ్యాటింగ్ చేసినప్పటికీ 63 పరుగులు మాత్రమే చేశారు. అంటే ఓవర్కి 2.5 పరుగులు చెప్పిన మాత్రం వచ్చింది. బట్ ఎనివే వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వడం చాలా వరకు హెల్ప్ చేసింది మన టీమిండియాకి. ఎస్పెషల్గా 150 మార్క్ దాటిన తర్వాత కొంతవరకు కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యారు. అండ్ దెన్ లంచ్ బ్రేక్ తర్వాత చూసుకుంటే విధ్వంసమే. రిషబ్ పంత్ ఇంగ్లాండ్ బౌలర్స్ను ఊచకోత కోసాడు. సో నిజంగా రెండో సెషన్లో మన వాళ్ళు లిటరల్లీ 1 డే టైప్ ఆఫ్ గేమ్ ఆడారు. రిషబ్ పంత్ అయితే T20 మోడ్లోకి వెళ్ళిపోయాడు. పర్టికులర్గా 50 మార్క్ రీచ్ అయిన తర్వాత చూసాం కంటిన్యూస్గా బౌండరీస్ కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో రాహుల్ కంటే ఫాస్ట్గా సెంచరీ కొడతాడేమో అనిపించింది. సో లంచ్ బ్రేక్ టైంలో మన వాళ్ళు క్లియర్గా డిసైడ్ అయిపోయినట్టుంది. ఒక ఎండ్లో రాహుల్ నువ్వు జాగ్రత్తగాడు, అదే ఎండ్లో రిషబ్ పంత్ చితక్కొట్టే అని ఇండికేషన్ వచ్చినట్టుంది. దీనివల్ల సెకండ్ సెషన్లో సడన్ యాక్సలరేషన్ చూసాం. ఇన్ఫాక్ట్ రెండో సెషన్లో మన వాళ్ళు 27 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే 145 రన్స్ కొట్టారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ పార్ట్నర్షిప్ ఏ రేంజ్లో యాక్సలరేట్ అయింది అనేది. సో బోత్ రాహుల్ మరియు పంత్ ఇద్దరు కూడా 4 గంటల వ్యవధిలో మొత్తం 3 ఫార్మాట్లు ఆట చూపించేశారు. అంటే ముందు ప్రాపర్ టెస్ట్ ఫార్మాట్లు ఆడారు, బట్ తర్వాత T20 మోడ్లోకి షిఫ్ట్ అయ్యారు. అందుకని మళ్ళీ 1 డే మోడ్లోకి వచ్చారు. సో ఇలా సిచ్యువేషన్ తగ్గట్టు గేమ్ని ఎక్సలెంట్గా బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళిద్దరూ 4 వికెట్ ఏకంగా 195 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అంటే ఈ పార్ట్నర్షిప్ మన టీమిండియాని చాలా వరకు బలమైన పొజిషన్లో పెట్టిందని చెప్పుకోవాలి. మళ్ళీ గత కొన్నాళ్ళుగా చూసుకుంటే మన టీమిండియా బ్యాటింగ్ ఒక ఇన్నింగ్స్లో బాగుంటే మరో ఇన్నింగ్స్లో వరస్ట్గా ఉండేది. కానీ మ్యాచ్లో మాత్రం 2 ఇన్నింగ్స్లో కూడా బాగా బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ రిషబ్ పంత్ అయితే పరుగుల వరద కాదు రికార్డుల వరద పారించాడు. నిజంగా తన 2 ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టి చాలా రికార్డులను బ్రేక్ చేశాడు. సో పంత్ అయితే సెకండ్ ఇన్నింగ్స్లో 118 పరుగులు చేసి మ్యాచ్లో ట్విన్ సెంచరీ కొట్టాడు. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 134 రన్స్ కొట్టాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 118 రన్స్ కొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై ఒకే టెస్ట్ మ్యాచ్లో 2 సెంచరీలు కొట్టిన ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్గా రికార్డును క్రియేట్ చేశాడు. అండ్ ఆల్సో ఇప్పటివరకు మన టీమిండియా తరపున చూసుకుంటే ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇలా ఒక టెస్ట్ మ్యాచ్లో 2 సెంచరీలు కొట్టిన సందర్భం ఎప్పుడూ లేదు. బట్ ది ఫస్ట్ టైం ఇలాంటిది జరిగింది. అలాగే ఓవరాల్గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో చూసుకుని ఇలాంటిది కేవలం రెండోసారి మాత్రమే పాసిబుల్ అయింది. ప్రీవియస్గా జింబాబ్వే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ యాండీ ఫ్లవర్ ఇతనొక్కడే ఒక టెస్ట్ మ్యాచ్లో 2 సెంచరీలు కొట్టాడు. అండ్ ఇప్పుడు చూసుకుంటే రిషబ్ పంత్ ఇలాంటి ఫీట్ సాధించిన 2వ వికెట్ కీపర్గా చరిత్రగా ఎక్కాడు. సో నిజంగా రిషబ్ పంత్ అయితే టెస్ట్ ఫార్మాట్లో అబ్సల్యూట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
అసలు ఐపీఎల్లో తను ఆడిన బ్యాటింగ్ ఇక్కడ తను ఆడుతున్న బ్యాటింగ్ ఎక్కడ సంబంధం లేదు. మేలో తను చివరికి ఆడిన 3 ఇన్నింగ్స్లో కూడా 3 సెంచరీలు కొట్టినట్టు అయింది. తను చివరికి ఐపీఎల్ ఆడినప్పుడు ఒక సెంచరీ కొట్టాడు. అండ్ ఇప్పుడు చూసుకుంటే టీమిండియా తరపున వరుసగా 2 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు కొట్టాడు. సో నిజంగా ఈ రేంజ్ విధ్వంసం అయితే పంత్ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు. మేలే మనం ఈ మ్యాచ్ ప్రీ వీడియోలో చెప్పుకున్నాం, రిషబ్ పంత్ బీజేడీలో సరిగ్గా రన్స్ కొట్టలేదు, సిరీస్లో కంబ్యాక్ చేయాలని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అతనైతే కంబ్యాక్ చేశాడు. అది కూడా మామూలు కంబ్యాక్ కాదు, ఒక సెన్సేషనల్ కంబ్యాక్. అసలు దానికి ఇంగ్లాండ్ గడ్డ మ్యాచ్ చూసుకుంటే ఇది 4వ సెంచరీ. అండ్ మన టీమిండియా తరపున ఇప్పటివరకు ఇలాంటి ఘనత కేవలం 2 మాత్రమే సాధించగలిగారు. ది గ్రేట్ సచిన్ టెండూల్కర్ అండ్ రిషబ్ పంత్, వీళ్ళిద్దరికీ పాసిబుల్ అయింది. బట్ సచిన్ తన కెరీర్ ఎండ్ అయ్యేసరికి 4 సెంచరీలు కొట్టాడు ఇంగ్లాండ్ గడ్డ మీద. బట్ రిషబ్ పంత్ 27 సంవత్సరాలకి 4 సెంచరీలు కొట్టేశాడు. సో నిజంగా ఇది ఒక అన్బిలీవబుల్ ఫీట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ ఇప్పటివరకు ఇంగ్లాండ్ టీం మీద ఏ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కూడా టెస్ట్ ఫార్మాట్లో 4 సెంచరీలు కొట్టలేదు. బట్ ది ఫస్ట్ టైం ఇది రిషబ్ పంత్కి పాసిబుల్ అయింది. అండ్ ఆల్సో పంత్ అయితే చివరికి ఇంగ్లాండ్ గడ్డ మీద ఆడిన 5 ఇన్నింగ్స్లో కూడా 50+ స్కోర్స్ కొట్టాడు. అంటే ఇప్పటివరకు ఇండియన్ బ్యాట్స్మెన్ ఇలాంటి గంట సాధించలేకపోయాడు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకున్న చాలా తక్కువ మంది విజిటింగ్ బ్యాట్స్మెన్ మాత్రమే ఇలాంటి రికార్డును కొట్టగలిగారు. సో పంత్ అయితే ఈ సెంచరీ ద్వారా చాలా అంటే చాలా రికార్డ్స్ని బ్రేక్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే పంత్ 2 ఇన్నింగ్స్లు కలిపి 252 రన్స్ కొట్టాడు. అండ్ ఇప్పటివరకు మన టీమిండియా తరపున ఏ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కూడా ఒక టెస్ట్ మ్యాచ్లో ఇన్ని రన్స్ చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. అలాగే 6 పరంగా చూసుకుని మ్యాచ్లో ఓవరాల్గా రిషబ్ పంత్ 9 సిక్స్లు కొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 సిక్స్లు ఉంటే 2 ఇన్నింగ్స్లో 3 సిక్స్లు ఉన్నాయి. అండ్ ఇప్పటివరకు ఇంగ్లాండ్ గడ్డ మ్యాచ్ చూసుకుంటే ఏ విజిటింగ్ బ్యాట్స్మెన్ కూడా ఒక టెస్ట్ మ్యాచ్లో ఇన్ని సిక్స్లు కొట్టలేదు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకున్న 3 మాత్రమే ఇది పాసిబుల్ అయింది. రిషబ్ పంత్ కంటే ముందు ఆండ్రూ ఫ్లింటాఫ్ మరి బెన్ స్టోక్స్, వీళ్ళిద్దరు మాత్రమే కొట్టగలిగారు. సో రిషబ్ పంత్ అయితే తన సెంచరీతో ప్రతి ఆస్పెక్ట్లో కూడా చాలా రికార్డ్స్ను బ్రేక్ చేశాడు. ఈవెన్ ది క్లాసికల్ కేఎల్ కూడా తన సెంచరీతో ఒక అతిపెద్ద రికార్డ్ని క్రియేట్ చేశాడు. అదేంటంటే ఇంగ్లాండ్ గడ్డ మీద ఓపెనర్గా 3వ సెంచరీ కొట్టాడు. అండ్ మన టీమిండియా తరపున చూసుకుంటే ఇప్పటివరకు ఏ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా ఇంగ్లాండ్ గడ్డ మీద 3 సెంచరీలు కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. సో రాహుల్ అయితే కూతురు పుట్టిన దగ్గర నుండి మామూలు బ్యాటింగ్ చేయట్లేదు. ప్రతి ఫార్మాట్లో కూడా కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. వన్డే ఫార్మాట్లో జరిగిన ఛాంపియన్షిప్లో అద్భుతంగా రాణించాడు. అండ్ దాని T20 ఫార్మాట్లో ఐపీఎల్ చితక్ కొట్టేశాడు. ఇప్పుడు చూసుకుంటేనేమో టెస్ట్ ఫార్మాట్లో తన గేమ్ని పూర్తిగా మార్చేసుకుని ఒక వాళ్ళ తయారయ్యాడు. సో నిజంగా ఈ మ్యాచ్లో కేఎల్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజంగా తన బ్యాటింగ్ మీద తనకున్న కంట్రోల్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. కేవలం ఒక్క రాంగ్ షాట్ ఆడాడు. బట్ దానికి కూడా అతనికి లక్ కలిసి వచ్చింది. సో నార్మల్గా మనం కేఎల్ విషయంలో ఇప్పుడు కూడా బ్యాడ్ లక్కే చూస్తూ ఉంటాం. కానీ గత 4 నెలలుగా చూసుకుంటే మాత్రం అతని లక్ మారిపోయింది. ఈ మ్యాచ్లో అతను 58 పరుగుల దగ్గర ఉన్నప్పుడు హ్యారీ బ్రూక్ ఒక ఈజీ క్యాచ్ను డ్రాప్ చేశాడు. దీంతో కేఎల్ ఒక అద్భుతమైన సెంచరీ కొట్టగలిగాడు. అండ్ ఎవెన్చువల్లీ మన టీమిండియా సేవ్ అయింది. మళ్ళీ కేఎల్ ఆడిన ఇన్నింగ్స్ హైలైట్ ఏంటంటే బాల్స్ని లీవ్ చేసిన విధానం. ఆల్మోస్ట్ ఆఫ్ స్టంప్కి చాలా క్లోజ్గా ఉన్న బాల్స్ని చాలా లీవ్ చేశాడు. విచ్ మీన్స్ అతను తన బ్యాటింగ్ టెక్నిక్ మీద ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. తనకు ఆఫ్ స్టంప్ ఎక్కడ ఉందో బాగా తెలుసు. దీనివల్ల చాలా క్లోజ్ బాల్స్ని కూడా కంఫర్టబుల్గా లీవ్ చేయగలిగాడు. సో కేఎల్ అయితే అబ్సల్యూట్లీ కంట్రోల్తో ఒక అద్భుతమైన క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. వేరేస్ అదర్ ఎండ్లో చూసుకుంటే రిషబ్ పంత్ కంప్లీట్లీ ఆపోజిట్. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా బ్యాట్ అడ్డు పెట్టడం లేదు, ఓపడమే అన్నట్టు బ్యాటింగ్ చేశాడు. సో ఇద్దరు పార్ట్నర్షిప్ ఎలా ఉందంటే ఒక ఎండ్లో రాము బ్యాటింగ్ చేస్తే మరి ఎండ్లో రేమో బ్యాటింగ్ చేసినట్టుంది. బట్ ఎనివే అంత బాగుంది. మన టీమిండియా 300 దాటేసింది, చాలా బలమైన పొజిషన్ ఉందనుకున్న టైంలో మళ్ళీ కొలాప్స్ చూసాం. ఎస్పెషల్లీ పంత్ వికెట్ పడిన తర్వాత మన టీమిండియా స్కోరింగ్ రేట్ బీభత్సంగా పడిపోయింది. కరుణ్ నాయర్ చాలా డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ చేశాడు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ అతనైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఫెయిల్ అయితే టీంలో ప్లేస్ ఉంటుందా లేదనే భయం అతని బ్యాటింగ్లో స్పష్టంగా కనిపించింది. ఇన్ఫాక్ట్ అతను తన ఇన్నింగ్స్లో 54 బాల్స్ ఆడితే కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. సో రిషబ్ పంత్ ఆడిపోయిన తర్వాత మన టీమిండియా స్కోరింగ్ రేట్ బీభత్సంగా పడిపోయింది. ఆ తర్వాత రాహుల్ మరియు నాయర్ మధ్య ఒక 45 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ అది చాలా స్లోగా వచ్చింది. అండ్ దాని ఎవెన్చువల్లీ ఒక కొలాప్స్ చూసాం. వెంటనే వికెట్లు పడిపోయాయి. సో టు బి ఫ్రాంక్ మన టీమిండియా ఇంకా దీన్ని ఎక్కువ క్యాపిటలైజ్ చేసి ఉండొచ్చు. అంటే రిషబ్ పంత్ ఆడిన తర్వాత కూడా ఒక ఎండ్లో మూమెంట్ టైంలో కంటిన్యూ చేసి ఉంటే మన టీమిండియాకి ఇంకా పెద్ద స్కోర్ వచ్చిండేది. మళ్ళీ టువర్డ్స్ టైం చూసాం. జాస్ టంగ్ వేసిన ఒక ఓవర్లో 3 వికెట్లు కోల్పోయారు. సెట్ అయ్యాను మన టీమిండియా లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నుంచి ఎక్కువ రన్స్ రాలేదు. ఒక ఎండ్లో జడేజా 25 రన్స్ కొట్టినప్పటికీ అదర్ ఎండ్లో మాత్రం వికెట్స్ పడిపోతూనే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మన 3 ఫాస్ట్ బౌలర్స్ కూడా డక్ అవుట్ అయిపోయారు. ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాప్ 5 బ్యాట్స్మెన్ ఒకలా బ్యాటింగ్ చేస్తే నెక్స్ట్ 6 బ్యాట్స్మెన్ ఒకలా బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ 2 ఇన్నింగ్స్ కలిపి టాప్ 5 బ్యాట్స్మెన్ 721 రన్స్ కొట్టారు. బట్ బాటమ్ 6 బ్యాట్స్మెన్ చూసుకుంటే మాత్రం 65 రన్స్ కొట్టారు. అండ్ ఈ 2 సెక్షన్స్ మధ్య డిఫరెన్స్ చూసుకుంటే 656 రన్స్ ఉంది. అండ్ మన టీమిండియాకి ఫర్ ది ఫస్ట్ టైం ఒక టెస్ట్ మ్యాచ్లో ఇంత డిఫరెన్స్ రావడం జరిగింది. మళ్ళీ 2 ఇన్నింగ్స్లో కలిపి లాస్ట్ 4 బ్యాట్స్మెన్ అంటే నెంబర్ 8 నుండి నెంబర్ 11 బ్యాట్స్మెన్ వరకు చూసుకుంటే ఈ 4 కలిపి కొట్టిన 9 పరుగులు మాత్రమే. సో గతంలో ఇప్పుడు 2003 సంవత్సరంలో మాత్రం ఒకసారి మన టీమిండియాకి ఇంతటి వరస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది లోయర్ ఆర్డర్ నుంచే. అయితే ఈవెన్చువల్లీ చూసుకుంటే మన టీమిండియా చాలా వరకు మంచి స్కోర్ కొట్టారని చెప్పుకోవచ్చు. మనం డే 3 వీడియోలో మాట్లాడుకున్నాం. ఆ 370 నుంచి 380 మధ్యలో కొడితే చాలా వరకు మంచి పొజిషన్లో ఉన్నట్టు అని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ మన వాళ్ళు ఆ స్కోర్ని సాధించగలిగారు. సో ప్రస్తుతానికి అయితే డే 4లో ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. అండ్ 6 ఓవర్లు బ్యాటింగ్ చేశారు. అండ్ ఈ 6 ఓవర్స్లో మరోసారి బూమ్రా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఈవెన్ సిరాజ్ కూడా తన వేసిన ఫస్ట్ ఓవర్ బాగానే వేశాడు, కానీ నెక్స్ట్ ఓవర్లో రన్స్ ఇచ్చేశాడు. బట్ ఎనివే స్టిల్ పిచ్ అయితే ఇంకా ఫ్లాట్గానే కనిపిస్తుంది. డే 4లో కూడా బౌలర్స్ ప్రాపర్ లైన్ అండ్ లెంత్లో వేస్తేనే పిచ్ నుంచి హెల్ప్ దొరికింది. అదర్వైజ్ పిచ్ నుంచి పెద్దగా హెల్ప్ ఏమీ లేదు. సో డే 4లో మన టీమిండియా మ్యాచ్ కావాలంటే మొదటి సెషన్ చాలా కీలకంగా మారబోతుంది. డే 4 మొదటి సెషన్లో ఇంగ్లాండ్ బౌలర్స్ ఎలా అయితే కొత్త బాల్తో అద్భుతంగా బౌలింగ్ చేశారు, మన టీమిండియా బౌలర్స్ కూడా అదే రిప్లికేట్ చేయాలి. మిడిల్ ఇండియన్స్ నుంచి కూడా టైట్ బౌలింగ్ రావాలి.
ఒక ఎండ్లో బౌమర్ వేస్తే సరిపోద్ది అన్నట్టు ఉండకూడదు. ఎస్పెషల్ ఎదురు నుంచి వేసే బౌలర్స్ వికెట్లు తీయలేకపోయినా టైట్ లైన్ లైన్స్ వేసి రన్స్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఇంగ్లాండ్ టీం టార్గెట్ను కొట్టేయాలని మైండ్ సెట్ ఆడితే వాళ్ళకి సరిపడే ఓవర్స్ లేవు. డే 5లో 90 ఓవర్లు ఉన్నప్పటికీ 90 ఓవర్లు పడతాయని చెప్పి గ్యారంటీ లేదు. వర్షం థ్రెట్ ఉంది. అలాగే 2 చెట్లు ఓవర్ రేట్ చూసుకుంటే చాలా పూర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు టెస్ట్ మ్యాచ్లు ఒక్క రోజులో కూడా 90 ఓవర్స్ వేయలేదు కంప్లీట్గా. సో తెలిసి మోస్ట్లీ ఇంగ్లాండ్ టీంకి ఓవర్కి 6 పరుగులు చెప్పుని కొట్టాలని సిచ్యువేషన్ వచ్చేలానే కనిపిస్తుంది. అండ్ సిచ్యువేషన్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా అటాకింగ్ బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అండ్ ఈ టైంలో మన టీమిండియా బౌలర్స్ చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేయాలి. సో ఖచ్చితంగా డే 5లో ఫస్ట్ సెషన్లో అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అటాకింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళ చేతిలో వికెట్స్ ఉన్నాయి. అదే వాళ్ళు డే 4లోనే 1-2 వికెట్లు కోల్పోయి ఉంటే షల్ మోడ్లోకి వెళ్ళిపోయేవారు. బట్ ఇప్పుడు ఇంగ్లాండ్ టీం చేతిలో చూసుకుంటే వికెట్స్ ఉన్నాయి. దీంతో వాళ్ళు ఖచ్చితంగా విన్ కోసం అటాకింగ్ గేమే ప్లాన్ చేసుకుంటారు. సో దీంతో పాయింట్ ఆఫ్ వ్యూలో మన టీమిండియా బౌలర్స్ ఎక్స్ట్రా గేమ్ చేయట్లేదు. ప్రాపర్ లైన్ లెంత్ మెయింటైన్ చేస్తే చాలు ఆటోమేటిక్గా వికెట్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో మన టాప్ 5 బ్యాట్స్మెన్ అయితే ఈ మ్యాచ్లో చేయాల్సింది చేశారు. ఇన్ఫాక్ట్ 5 ఇండివిజువల్ సెంచరీస్ చూసాం. అండ్ ఇప్పటివరకు మన టీమిండియాకి ఎప్పుడు కూడా ఒక టెస్ట్ మ్యాచ్లో సెంచరీలు రాలేదు. బట్ స్టిల్ ఎంత పెద్ద రికార్డ్ క్రియేట్ చేసినప్పటికీ మనం కాన్ఫిడెంట్గా లేమంటే అది మన పూర్ బౌలింగ్ కారణంగానే. సో చూడాలి మరి డే 5 అయినా సరే మన బౌలర్స్ కలిసి కట్టుగా బౌలింగ్ చేసి మన టీమిండియాని గెలిపిస్తారా లేకపోతే మ్యాచ్ ఏమైనా డ్రా తీసుకు వెళ్తుంది అనేది.